ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించిన హౌస్. ఈ ఫ్రంట్ చూస్తున్నారు కదా. అదేవిధంగా ఇందులో మనకు కేవలం తూర్పు ద్వారం యాంటీ క్లాక్ వైజ్లో మనకు ఉత్తర ద్వారం అనేది ఉంది. సో ఒకసారి లోపల కూడా చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసేసి మెయిన్ డోర్ మనకు. సో ఇలా లోపలికి వచ్చినప్పుడు మనకు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా తూర్పు ద్వారం ఈశాన్య ద్వారం అంటే తూర్పు ఈశాన్య ద్వారాలు పెట్టొద్దు అని చెప్పాము. ఇది ఉత్తర ఈశాన్య ద్వారం ఇది. సో ఇందులో స్పెషల్గా ఏం చేశారంటే ఇదొక డోర్, తూర్పులో ఒక డోర్, ఈ 2 డోర్లు మాత్రమే పెట్టేశారు. సో ఈ 2 డోర్లు మాత్రమే పెట్టేశారు. సో ఇక్కడ చూడండి ఒకసారి నన్ను, ఈ 2 ద్వారాలు అనేది ఎప్పుడూ పెట్టొద్దు, ఎందుకంటే మూలలు అనేవి ఎప్పుడూ ఒరిజినల్గా ఓపెన్ చేయొద్దు. ఒకవేళ మీకు ఉత్తరంలో ఈశాన్యంలో ఇలా డోర్ కావాలంటే ఖచ్చితంగా దక్షిణంలో కూడా మన కిచెన్ ఏదైతే ఉంటుందో ఆ కిచెన్లో కూడా ఈ ఉత్తరం, ఇది ఉత్తరం సంబంధించి కిచెన్కి ఇది ఉత్తరం డోర్, దీని ఆపోజిట్లో మీరు కంపల్సరీ మళ్ళీ అక్కడ ఒక డోర్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి ఇక్కడ ఈ ప్లేస్లో. ఎందుకంటే ఉత్తరంలో డోర్ ఉన్నప్పుడు దక్షిణంలో కంపల్సరీ దాని ఆపోజిట్ డోర్ పెట్టాలి. ఒకవేళ సార్ మేము డోర్ పెట్టలేము అన్నాను అనుకోండి, సింపుల్ ఇక్కడ ఒక కిటికీ, మళ్ళీ సేమ్ ఆపోజిట్లో ఒక కిటికీ అనేది మీరు మెయింటైన్ చేయొచ్చు. ఇది కంపల్సరీ మీరు పాటించాలండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, క్రూర గృహం హరివాస్తు అని మీరందరూ సెర్చ్ చేయండి. 100% ఈ తూర్పు ఉత్తర ఈశాన్య ద్వారాలకు సంబంధించినవి మీకు సీక్రెట్స్ వస్తాయి, చూడండి. ఓకే, థ్యాంక్ యూ.